సర్వేషాం దేవదానానాం అన్నదానం విశిష్యతే. మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో అన్ని దానములలో కల్లా అన్నదానం నిన్న అనే శాస్త్రంలో చెప్తున్నాయి. అయితే మన ఇండ్లలో కూర్చొని మన ఇండ్లలో భోజనం రూపేణ 100 మందిని పిలిచి భోజనం పెడితే ఎంత ఫలితమో, క్షేత్రంలో ఒకరికి భోజనం పెట్టినా అందులో బ్రాహ్మణులకు భోజనం పెడితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని మన శాస్త్రం చెప్తున్నాయి. అదే విధంలో ఇక్కడ అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో కొండ కింద దేవస్థానానికి సంబంధం లేకుండానే బ్రాహ్మణ అన్నదాన సత్రం అని 1987వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యి నేటి పర్యంతము కూడా చక్కగానే జరిగింది. అయితే మొన్న కరోనా వల్ల చాలా ఇబ్బందుల వల్ల ఈ యొక్క ఉన్నటువంటి సత్రం యొక్క బిల్డింగ్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల కొంతకాలం ఆగింది. గత కొంతకాలంగా దీనిని మళ్ళా పునరుద్ధరించి ఇప్పుడు మొన్న అంటే ఈ ఆగస్టు నెలలోనే శ్రావణ మాసం స్వామివారి పుట్టినరోజు కనుక శ్రావణ మాసం నుంచి మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ ప్రతినిత్యము కూడా ఎవరు వచ్చినా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30-3 గంటల పర్యంతము కూడా ముందుగా తెలియపరిచి వచ్చినా లేదు అప్పటికప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని కాసేపు మీరు కనుక కూర్చుని ఉంటే మళ్ళా వంట చేసి వంటను వడ్డించడం జరుగుతుంది. 100 మందికి పైగా ప్రతినిత్యము కూడా భోజనం పెట్టాలి అనే సదుద్దేశ్యంతో పునఃప్రారంభం జరిగింది. దీనికి శాయశక్తుల మనం ఇంటికో పుష్పం వేస్తే ఈశ్వరునికో మాలవుతుంది అంటారు. ఇది ఎవరో కూడా ఒక్కరే చేద్దాము అంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు వచ్చిన వాళ్ళకు లేదు అనకుండా భోజనం పెడదాము అనే సదుద్దేశ్యంతో చక్కగా ఈ యొక్క అన్నదానాన్ని మరలా పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి భక్తులు మీ గోత్రనామాలతో ప్రతి నిత్యము లేదు నెలకు ఒక పర్యాయము సంవత్సరానికి ఒక పర్యాయమైనను సరే మీ పేరున మీ గోత్రనామాలతో లేదు మీ పెద్దవాళ్ళ గోత్రనామాలతో కానీ లేదు మీ జన్మదినం, వివాహదినం, పిల్లల యొక్క పుట్టినరోజు ఇలాంటిది శుభ కార్యక్రమాలు చేసుకునే సమయంలో మీ గోత్రనామాలతో ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నటువంటి వారు మీ గోత్రనామాలు చెప్పుకొని దీనికి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేదు IFSC కోడ్ కానీ ఉంది. యూనియన్ బ్యాంక్ ద్వారా మీరు ఏదైనా సరే ఇక్కడ జమ చేయాలి అనుకుంటే జమ చేయవచ్చు. దానికి ATC కూడా మీకు అవ్వకుండా ఉంటుంది. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కూడా దీన్ని చూపించుకోవచ్చు. అది కూడా పనిచేస్తుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి స్తోమతను చూసుకొని ఇలాంటి క్షేత్రాల్లో భోజనం పెడితే బ్రాహ్మణులకు విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి వచ్చిన బ్రాహ్మణుడు భోజనం చేయకుండా వెళ్ళడం మంచిది కాదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెడదాము అనే సదుద్దేశంతో దేవస్థానానికి సంబంధాలు లేకుండానే అన్నవరంలో కింద ఈ అన్నదాన సత్రం పెట్టడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఇతోదక ధన సహాయం చేసి ఈ యొక్క అన్నదానాన్ని వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ భోజనం చేసి వెళ్లే విధంగా మీరందరూ కూడా మీ ముందు సహాయ సహకారాలు అందిస్తారని